హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. ఈరోజు ఒక స్పెషల్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి. అదేంటో తెలుసా? మేము బర్త్డే పార్టీ చేసుకున్నాం. అది ఎవరిది అనుకుంటున్నారా? ఇద్దరిది ఒకేసారి చేసుకున్నామండి. మా వారిది ఒకటి, మా చెల్లెలు వాళ్ళ బాబుది ఒకటి. చూసారా, రెండు వేరే వేరే కేక్స్. చూడండి, మా చెల్లెలు వాళ్ళ బాబు ఒకటి, మా వారిది. ఈరోజు బర్త్డే అండి. మిడ్ నైటే 12 o'clockకే మేమంతా సెలబ్రేట్ చేసుకున్నాం. చూడండి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం. మా పిల్లలందరూ ఎంత బాగా దాన్ని రెడీ చేసి అందరికీ విషెస్ చెప్పి ఎంత బాగా ఎంజాయ్ చేశారు. చూడండి, మా అమ్మాయి మాత్రం ఇంకా ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఉంది. మిడ్ నైట్ కూడా చూడండి, కాసేపు ఆఫీస్ వర్క్ చేసుకుంటుంది, కాసేపు ఇందులో పార్టిసిపేట్ చేస్తుంది. చూడండి, ఈ బాబు మా చెల్లెలు వాళ్ళ పాప. చూడండి, వీడియో తీస్తున్నాను నేను. నన్ను వీడియో తీయొద్దని దండం పెడుతుంది. చూడండి, చూసారా? ఇక్కడ ఇంకొక చెల్లెళ్ళు బాబు తీయొద్దు అంటుంది. ఇక్కడ మా అల్లుడు వచ్చాడు. అల్లుడు వచ్చి క్యాండిల్ వెలిగిస్తున్నాడు. చూడండి, మా ప్లూటో రెడీ అయిపోయింది. నేను చూసారా ప్లూటో వచ్చేస్తుంది వీడియో కోసం. కేక్ కోసం అండి, వీడియో కోసం కాదు. కేక్ ఎప్పుడెప్పుడు తిందామా, ఎప్పుడెప్పుడు పెడతారా అని. కానీ తను అస్సలు తినకూడదు. ఇది చాక్లెట్ నట్స్ ఉన్నాయి కాబట్టి తను అస్సలు తినకూడదు అనమాట. కానీ ఎప్పుడెప్పుడు పెడతారా అని ఎదురు చూస్తూ ఉంది. చూడండి, అందరూ వచ్చేసారు. ఇక్కడ మా వారు కూర్చున్నారు. ఆ పక్కన వీడు స్టూల్ తెచ్చుకొని రెడీ అయిపోతున్నాడు వీడియో తీయటానికి. చూడండి, వాళ్ళందరూ ఈ ఏర్పాట్లన్నీ ఇక్కడ వీడిది మా వారిది ఒకే రోజు బర్త్డే అనమాట. మా అమ్మాయి ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఉంది. మధ్యలో వచ్చి కొంచెం పార్టిసిపేట్ చేస్తూ ఉంది. చూడండి, మిడ్ నైట్ కూడా ఆఫీస్ వర్క్ చేసుకుంటున్నామని మేము అరుస్తున్నాం. కొంచెం అనుకొని కూర్చుంది. వీళ్ళు ఏర్పాట్లు చేస్తున్నారు. వీడియో తీస్తున్నానని చూడండి ఎలా చేస్తుందో. చూడండి, ప్లూటో రెడీ అయి కూర్చుంది. నాకు ఎప్పుడెప్పుడు కేక్ పెడతారా అని రెడీ అయి కూర్చుంది. చూడండి, వీళ్ళు క్యాండిల్స్ వెలిగిస్తున్నారు, రెడీ అయిపోతున్నారు. ఎదురుగా ఇద్దరు ఎదురుగా కూర్చున్నారు. ఇద్దరిది ఒకే రోజు రావటం ఒక సంతోషకరమైన విషయం కదా. ఇద్దరిది ఒకేసారి చేసేసేయచ్చు. ఇద్దరిది సపరేట్ చేసే కంటే ఒకేసారి అయిపోద్ది కదా. చూడండి, మిడ్ నైట్ కూర్చున్నాం. మళ్ళీ నెక్స్ట్ డే అందరూ కాలేజీలకు వెళ్ళాలి, అందుకని టైం ఉండదు. అందుకని మిడ్ నైట్ ముందుగానే అందరూ విషెస్ చెప్పేస్తున్నారు. చూడండి, నేను కూడా చెప్పేశాను. ఇద్దరికి అయిపోయింది. ఇప్పుడు క్యాండిల్ వెలిగించేశారు. చూసారా, ఇద్దరికి చెరొక కేక్, 2 కేకులు. ఇంకిద్దరు రెడీ అయిపోయారు. Happy birthday to you. Happy birthday to you. Happy birthday. మా ప్లూటో చూడండి, ఏంటి ఇలా వింతగా గొడవ చేస్తున్నారని అందరి మొహాల్లోకి చూస్తుంది. అందరి మొహాల్లోకి చూస్తా ఏంటా వీళ్ళు కేక్ పెట్టరు, ఏంటేంటో గొడవలు చేస్తున్నారు, నాకు అంతా డిస్టర్బ్ చేస్తున్నారు అని. చూడండి, ఆ పక్కన కూర్చొని కాసేపు ఇంకోవైపు ఆ కేక్ కోసం వీళ్ళందరూ వీడియో తీసుకోవడానికి రెడీ అయిపోయింది. వీళ్ళు చూడండి ఎలా ఏం చేస్తున్నారు. మా అమ్మాయి మధ్యలో ఆఫీస్ వర్క్ మానేసి చూడండి, వీళ్ళిద్దరు చూడండి. ఇది ఎంజాయ్మెంట్. వాడు పైన ఎక్కి మరి వీడియో తీస్తున్నాడు. చూడండి, అది చూసారా? వీళ్ళిద్దరు గొడవ, వీళ్ళిద్దరిదే అక్కడ సందడంతా. చూడండి, చక్కగా అంతా అయిపోయింది. మా ప్లూటో అయ్యో ఇంకా పెట్టలేదని చూడండి ఎదురు చూస్తూ కూర్చుంది కేక్ కోసం. వీళ్ళు కేక్ కట్ చేస్తున్నారు. ఇప్పుడు కట్ చేసి చూడండి, ముందు వాళ్ళిద్దరిదే బర్త్డే కదా, ఒకరికొకళ్ళు తినిపించుకుంటూ ఉన్నారు. చూడండి, ఒకరికొకళ్ళు విషెస్ చెప్పుకోవటం, ఒకరికొకళ్ళు తినిపించుకోవటం. ప్లూటో వచ్చింది నాకు అని. అది చూసారా, ప్లూటోకి తినిపించాలంట. వచ్చింది, కేక్ కోసం వచ్చింది. చూడండి, వదిలిపెట్టదు. కేక్ అంటే చాలా ఇష్టం. మా ప్లూటో బర్త్డేకి కూడా కేక్ తెస్తామండి. వాటికి పెట్స్కి కూడా సపరేట్ కేక్స్ ఉంటాయి కదా, అవి తీసుకొచ్చి ప్లూటోకి కూడా బర్త్డే చేస్తాం. చూసారా, ఇప్పుడు కేకు అందరికీ పెడతా ఉన్నారు. నేను మా వారికి పెట్టేశాను. మా అమ్మాయి అందరూ కేక్ కట్ చేసుకోవటం, అందరికీ పెట్టేసుకోవటం. నేను వాడి కోసం ఎదురు చూస్తుంటే వాడికి మా అల్లుడు కేకు మొహం నిండా పూసాడు. అందుకని వాష్ చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. అందుకని నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. చూడండి, అందరూ చక్కగా కేక్ కట్ చేసుకొని మిడ్ నైటే చుట్టుపక్కల వాళ్ళందరికీ సౌండ్ లేకుండా చేసుకుంటూ ఉన్నారు. చూడండి ఎలా ఉంది, చూశారు కదా. మిడ్ నైట్
మిడ్ నైట్ ఇలా చేసుకుంటూ ఉన్నారు. నెక్స్ట్ డే అందరూ కాలేజీలకి ఆఫీసులకి వెళ్ళాలి, కానీ ఇలా చూడండి ఇక ఓడిచ్చాడు, ఇక వాడికి కూడా కేక్ పెట్టడం అయిపోయింది. చూసారా, అందరికీ ఇలాగా కేక్ పెట్టేసి అందరూ విషెస్ చెప్తా ఉంటే అగో చూడండి దెయ్యం ఎలా వచ్చిందో. ఇవి అక్కడ అంతలోకి మా చెల్లెళ్ళు చూసారా, వాళ్ళ అమ్మలు అందరూ ఫోన్లు చేశారు. మా చెల్లెలు వాళ్ళు, మా మరిది అందరూ మిడ్ నైట్ వీడియో కాల్ చేసి వీళ్ళకి విషెస్ చెప్తా ఉన్నారు. ఆ టైంలో వీడియో కాల్ మాట్లాడుతున్నాం చూసారా. మాట్లాడుతూనే ఓ పక్క ఇలా సెలబ్రేషన్ చేసుకుంటూ ఉన్నాం. చూడండి అందరూ మొహాలకి పూసుకోవటం ఇలాగా చూసారా, ఎంత బాగా చక్కగా మిడ్ నైట్ అందరు మేలుకొని కూర్చొని నెక్స్ట్ డే అందరూ వెళ్ళాల్సిన వాళ్ళు ఆఫీసులకి కాలేజీలకి అయినా కూడా ఇలా మిడ్ నైట్ కూర్చొని చూడండి ఎంత బాగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. ఇద్దరిది ఒకేసారి వచ్చేసరికి అందరు కలిసి ఇలా చూడండి ప్లూటో అసలు కేక్ కోసం చూడండి ఎంత బాగా వెయిట్ చేస్తా, అటు వెళ్తా నాకెవరు పెట్టట్లేదు నాకు చూడండి ఎవరు లేకుండా చూసి ఈ కేకులు వేసేసుకుందామని ట్రై చేస్తూ ఉంది. అందరూ ఎవరు ఊరుకోవట్లేదు అనమాట. తినకూడదు కదా, తినేదైతే పెట్టచ్చు, కనీసం తన ట్రీట్స్ ఇచ్చి పెడుతుంటే దానికి అయినా కూడా కేక్ మీదే ఉంది. ఆ క్రీమ్ అంటే చాలా ఇష్టం. అగో కేక్ కావాలని చూడండి ఎలా వెయిట్ చేస్తూ ఉందో. బర్త్డే బాయ్ వచ్చాడు చూడండి. వీళ్ళు ఒక పక్క వీడియో కాల్ మాట్లాడుతానే ఒక పక్క ఇక్కడ సెలబ్రేషన్స్లో కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. చూడండి వీడియో తీస్తుంటే ఇంకా చాలని ఒకటే గొడవ, వీడియో తీయనీయట్లేదు. చూడండి ఇప్పుడు అదిగో వీడియో తీస్తున్నానని చెప్పి అందరూ నన్ను కామెంట్స్ చేయటం చూసారా. ఇప్పుడు అందరు కలిసి కేక్ తినేసి వీడియో కాల్ ఒక పక్క చూడండి, వీడియో కాల్ మాట్లాడుకుంటూనే వీడియో కాల్ మిడ్ నైట్ మాట్లాడుకుంటూ ఒక పక్క కేక్ తినుకుంటూ అలా ఎంజాయ్ చేస్తున్నారు. చూడండి మా ప్లూటో మాత్రం ఎవ్వరు రానివ్వట్లే పాపం. తను కేక్ కోసం అటు తిరిగి ఇటు తిరిగి తెగ వెయిట్ చేస్తా, తెగ ఎదురుస్తూ ఉంది ఇంకా పెడతారని. చూసారా అందరూ గ్రూప్ ఫోటో వచ్చేసింది. ప్లూటో కూడా చూడండి, మా ప్లూటో కూడా చక్కగా ఏంటా ఇంకా ఎప్పుడు పెడతారా అని ఎదురు చూస్తూ కూర్చుంది. చూడండి పాపం కేక్ కోసం వెయిట్ చేసి చాలా డిసప్పాయింట్ అయిపోయింది. ఎవ్వరు కేక్ పెట్టట్లేదు, ఏం చేయాలి అని ఆలోచిస్తుంది. చివర్లో ఏం చేసిందో తెలుసా, మేమందరం అటు ఇటు చూస్తున్నప్పుడు పక్కన ఒక పీస్ పడి ఉంటే తీసుకొని వెళ్ళిపోయింది. చూడండి అందరిని అడుగుతూ ఉంది కేక్ పెట్టమని. చూసారా అందరూ మిడ్ నైట్ చక్కగా వాళ్ళు కాలేజీలు వాటికి వెళ్ళాల్సి ఉన్నా కూడా దీనికోసం ఇద్దరిది ఒకేసారి ఉందని అందరు సెలబ్రేట్ చేసుకుందామని అందరు ఇంటికి వచ్చారనమాట. వచ్చేసి చూడండి ఎలా కోతుల్లాగే ఎలా గొడవ చేస్తారో, ఎలా ఎంజాయ్ చేస్తారో చూసారా. చాలా బాగుంటుంది కదా ఇలా చేసుకుంటూ ఉంటే. మీరు ఇలాగే మిడ్ నైట్ చేసుకుంటారా? ఇంకా నెక్స్ట్ డే అంటే పొద్దున్నే లేచి వీళ్ళందరికీ స్పెషల్స్ చేసి బాక్సులు పెట్టి పంపించాలి పొద్దున్నే. అందుకని తొందరగా పడుకోండి అన్నా కూడా పడుకోరు. ఎలా ఉంది? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.